తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అగ్రిగోల్డ్ సమస్యకు 6 నెలల్లో శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఆవిష్కరణలతో పాటు పరిశ్రమల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు శ్రీ సిటీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో 22A భూముల సమస్యను పరిష్కరించినట్లే రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఇబ్బందులకు పరిష్కారం చూపాలని సీఎం నిర్దేశించారు. ఏవియేషన్ పాలసీ సహా పలు నూతన విధానాలకు కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. దాదాపు 3 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో 30కు పైగా అజెండా అంశాలకు ఆమోదం లభించింది. ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాతో పాటు ఏపీ ఏవియేషన్ పాలసీ 2026కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మానవ అవయవ మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదనకు సమ్మతి వ్యక్తం చేసింది. అమరావతి క్వాంటం వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్ధికి టెండర్లు పిలిచేందుకు అంగీకారం తెలిపింది. రాజధాని అమరావతిలో పలు నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పాలనా అనుమతులు మంజూరు చేసింది. జలవనరుల శాఖలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖ భూమిని నెడ్క్యాప్నకు 30 ఏళ్ల లీజ్ ఇచ్చేందుకు సమ్మతి తెలిపారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు హడ్కో నుంచి 300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం తెలిపింది. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో సవరణలను కేబినెట్ ఆమోదించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీబీజీ రామ్జీ పథకాన్ని జులై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ప్రతిపాదనలకు సమ్మతి తెలిపింది. శ్రీ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ సమ్మతి తెలిపిందని భేటీ వివరాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి చెప్పారు. ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో తిరుపతి జిల్లా శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అక్కడ చదువుకుంటూ, ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పని చేయటానికి కూడా అవకాశం వస్తుంది. దీని కరికులం కానివ్వండి, దీని గవర్నెన్స్ కానివ్వండి, పూర్తిగా ఆ శ్రీ సిటీ ఏదైతే ఉందో అథారిటీ వాళ్లే దీన్ని నిర్వహిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఇంకొకటి సూచన చేశారంటే, పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక 50 మందినో 60 మందినో క్లాసెస్ నిర్వహించి మరి ఐఐటి స్టాండర్డ్స్తో వారి పరీక్షల విధంగా రాసి వారి స్కిల్స్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేయొచ్చో కూడా పరిశీలించమని చెప్పేసి, ఆ మోడల్ కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసుల పరిష్కారం కోసం 21 పోస్టుల మంజూరుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 6 నెలల్లో సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం ఆదేశించినట్లు పార్థసారథి తెలిపారు. 2016లో ప్రత్యేక కోర్టుని శాంక్షన్ చేసిందో దాంట్లో ఎంప్లాయీస్ లేదా అధికారులని, స్టాఫ్ని శాంక్షన్ చేయలేదు. ఇప్పుడు 21 పోస్టులు శాంక్షన్ చేస్తూ సబ్ కమిటీ కూడా వేయమని చెప్పేసి ఆదేశించారు. 6 months దీన్ని ఒక రికమెండేషన్ దీన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా పరిష్కారం చేయాలని. చీరాల, విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదించింది. అనకాపల్లి జిల్లాలో టీడీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.